హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు పర్వీన్స్ కిచెన్. ఇవాళ నేను ప్రాన్స్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాను. దాని రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఆనియన్స్ ని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ప్రాన్స్ వేసుకొని ఈ ప్రాన్స్ ని నేను కొంచెం ఉప్పు పసుపు వేసి వేడి చేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు చీరుకొనేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, పెరుగు, నిమ్మకాయ రసం, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద బాండీ పెట్టి నీళ్లు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకులు, షాజీరా, లవంగాలు, బిర్యానీ దినుసులు, కొంచెం ఆయిల్, ఉప్పు, టేస్ట్కి తగినంత బిర్యానీ ఆకులు, రసం పిండిన నిమ్మకాయ బద్దలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగే టైంలో ఈ ఫ్రాన్స్ మసాలా తయారు చేసుకుందాం రండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన ఫ్రాన్స్ మసాలాని ఇందులో వేసి కొంతసేపు మగ్గనిద్దాం. నీళ్లు బాగా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న నిమ్మకాయ బద్దలు తీసేయాలి. జీడిపప్పు, దోసపప్పు, గసగసాలు పేస్ట్ చేసి ఈ ప్రాన్స్ కర్రీలో వేసుకోవాలి. అంతే, ఈ ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మన రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ దమ్ అవడానికి దలసరిగా ఉన్న బాండీని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ లేయర్ ప్రాన్స్ మసాలా వేసుకొని సెకండ్ లేయర్ కుక్ చేసిన రైస్, మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్ ప్రాన్స్ మసాలా వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని ముందు వేసుకున్నట్టు లేయర్స్ వేసుకోవాలి. లాస్ట్ లేయర్ రైస్ వేసుకొని ఫుడ్ కలర్స్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం వేసుకొని మధ్యలో చిన్న గిన్నె పెట్టి బాగా కాల్చిన బొగ్గుని అందులో పెట్టి నెయ్యి వేసి వెంటనే మూత వేసి ఆవిరి బయటికి రాకుండా పిండితో మూత గట్టిగా పెట్టుకోవాలి. అంతే, మన ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మన బిర్యానీ. నాకైతే ప్రాన్స్ బిర్యానీ చిన్న రొయ్యలతో ఇష్టం అండి. మీకు బిర్యానీ చిన్న రొయ్యలతో ఇష్టమా, పెద్ద రొయ్యలతో ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ బిర్యానీని వేడివేడిగా తింటే అబ్బబ్బబ్బబ్బా సూపరో సూపర్. మా అత్తగారి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.